మరి ఈరోజు మన బదిలీ అదేవిధంగా ప్రమోషన్స్ పై వెళ్ళినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా మనందరం కూడా ఆ గురువులని గౌరవించుకుంటూ ఈరోజు వీడ్కోలు కార్యక్రమాన్ని అనేటువంటిది నిర్వహించుకోవడం జరుగుతుంది. ట్రాన్స్ఫర్ వెళ్ళినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. మరి ఈరోజు మనము అటువంటి గొప్ప గురువులని మన పాఠశాలలో విద్యార్థులు అదేవిధంగా ఉపాధ్యాయులు సన్మానించుకునేటువంటి అదృష్టం మనందరికీ కలిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మన పాఠశాల హెడ్ మాస్టర్ గారైనటువంటి శ్రీ ఎం సూరయ్య గారిని సభను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అదే హెడ్ మాస్టర్ గారు అండ్ విజయబాబు ఒక రకంగా ఒక మెయిన్ పిల్లర్ లాగా ఉండి మనందరికీ గొప్ప సర్వీసులు అందించారు. వారు మన హిందీ వీరన్న గారు శ్రీ కూడా చక్కగా తెలుగును బోధించి మరి 10/10 తెప్పించేటువంటి మనందరికీ ఇష్టమైనటువంటి మేడం కుమారి మేడం దాదాపు 13 సంవత్సరాల పాటు ఈ పాఠశాలలో నిరంతరాయంగా సేవలు అందించి ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దడం జరిగింది. అటువంటి మంచి మూర్తిని విద్యార్థులందరూ కూడా వేదికపైకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. పీడీగా ప్రమోషన్ పొంది అది కాకర్ల పాఠశాలకు వెళ్ళినటువంటి మన టీచరు, అదేవిధంగా మన పాఠశాలలో ఎన్నో గొప్ప ఆటలు నిర్వహించి మనందరికీ కూడా ఎంతో తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయులు యుగంధర్ గారిని వేదికపైకి సాధారణంగా విద్యార్థులు తోడుకొని రావాల్సిందిగా కోరుతున్నాము. సారు షఫీ గారిని కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. మన వెంకటరమణ గారిని కూడా వేదికని అలంకరించవలసిన కోరుతున్నాను. గారిని కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. మ్యాథ్స్ సార్ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో మన పాఠశాలకి బదిలీపై వచ్చినటువంటి ఉపాధ్యాయులు కూడా మనందరికీ మరి బయాలజీని చక్కగా బోధిస్తూ మన పాఠశాలకి బదిలీపై వచ్చేసినటువంటి శ్రీమతి కళ్యాణి గారిని కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. గట్టిగా క్లాస్ కొట్టాలి. మేడంకి మన పాఠశాలకి హిందీ బోధించడానికి మళ్ళీ బదిలీపై మన పాఠశాలకి వచ్చేశారు. అదేవిధంగా మన పాఠశాలకి ఈరోజు కంపల్సరీగా పోవాల్సి వస్తుంది కాబట్టి మనం కంపల్సరీగా మనకి పంపించాల్సి వస్తుంది. అదేవిధంగా మన ఉపాధ్యాయులు నాకు మంచిగా సర్వీస్ చేసిండ్రు. 8 ఏళ్ళు మంచిగా అయింది కూడా గడిచిపోయింది. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన ఉపాధ్యాయులు కూడా మంచిగా సహకరిస్తారని సారు మరియు లేటెస్ట్గా బదిలీపై వెళ్ళినటువంటి విజయబాబు సారు, అదేవిధంగా ప్రమోషన్పై వెళ్ళినటువంటి వీరన్న సారు, కుమారి మేడం, అదేవిధంగా హిందీ సారు మరియు వెల్కమ్ అంటే కొత్తగా మన పాఠశాలకు ఇచ్చేసినటువంటి బయాలజీ మేడం మరియు నాగలక్ష్మి మేడం, లలిత మేడం, వీళ్ళందరికీ పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మరియు విద్యార్థులకి నా శుభాశీస్సులు.
రైట్. వీళ్ళు ఇక్కడ ఈ పాఠశాలలో మొట్టమొదటిగా వీరన్ సారు ఇక్కడ ఈ పాఠశాలలో 13 ఇయర్స్ 13 సంవత్సరాలు కదా సార్, 13 సంవత్సరాలు ఇక్కడ పనిచేశాడు. మేము ఇక్కడ ఈ పాఠశాలకు 2018లో ఈ పాఠశాలలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఎంటర్ అవ్వగానే సరే ఎలా ఉంటుందో అనుకున్నప్పటికి కూడా ఈ పాఠశాలలో పిలిచినప్పుడు వేదిక మీద పిలిచినప్పుడు ఖోఖోలో నేషనల్ స్థాయికి వెళ్ళినా సరే చదువులు వదిలిపెట్టలే. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే దగ్గర 23 జిల్లాల నుంచే బెస్ట్ 14 మందిని సెలెక్ట్ చేస్తే ఆ 14 మందిలో విజయబాబు సార్ పేరుంది. నేషనల్ కి అనుకోలే, ఆటతో పాటు నాకు ఇంకేం కావాలి, చదువు కావాలని చెప్పేసి సారు చదువుకుంటూ మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం, టీచర్ గా ఉద్యోగం పొందారు. సామర్థ్యాన్ని చక్కగా ఉపయోగించుకుంటూ పాఠశాల ఎవరు వచ్చినా బయాలజీ సారు, తెలుగు మేడం, వీరన్న సారు, అదేవిధంగా పీడి సారు, వీళ్ళందరూ వాళ్ళ వృత్తి ధర్మాన్ని చాలా చక్కగా నిర్వర్తించి వాళ్ళ ఒక పేరుని ఈ పాఠశాలలో ఎప్పటికీ స్థిరస్థాయిగా ఉండేలాగా చేసి ఈ పాఠశాలలో వెళ్ళినటువంటి టీచర్స్ కి మరియు ట్రాన్స్ఫర్ లో వెళ్ళినటువంటి మన బయాలజీ సార్ గారికి చిన్నప్పుడు వాటిని తీసుకోవడం జరిగింది. దీన్ని బట్టి తెలుసుకున్నానంటే సారు మంచిగా సైన్స్ లో ఎక్స్పెరిమెంట్ చేయించడంలో పిల్లల మీద బాధ్యత ఎక్కువ పెట్టేశారు. ఆ బాధ్యతని నిర్వర్తించడానికి మేము శాయశక్తిలో కృషి చేస్తామని మాటిస్తున్నాం. సపోర్ట్ లేకుండా మేము మంచి ఉపాధ్యాయులుగా ఉండలేము. పీడీ గారితో నాకు 11 సంవత్సరాల నుంచి పరిచయం. మేము ఎక్కడ గేమ్స్కి వెళ్ళినా కానీ మాకు ఎక్కువగా కబడ్డీలో వేస్తూ ఉంటారు. మాకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆ స్కూల్లో కూడా ఇక్కడ ఏ విధంగా అయితే ఉన్నారో అలాగే అక్కడ కూడా మంచి పద్ధతిగా ఉంటారని. నాకు చాలా ఇష్టం ఫస్ట్ నుంచి, ఎందుకంటే పక్క పక్కన స్కూల్ నేను 317లో అప్పటి నుంచి చాలా పరిచయం. ఫోన్ నెంబర్ తీసుకున్నాను, నా డౌట్ ఉంటే మేడం అడిగేది. ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబంలో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎలా ఉంటారో అలా అనిపించింది. మంచిగా జోకులు వేసుకునే వాళ్ళం, చాలా చక్కగా ఉన్నాడు. అయినా కూడా సంజయబాబు అన్న నేర్పరితనం, బోధనలో తనకంటూ ఒక ముద్రని వేసేవాళ్ళు. అన్ని బాధ్యతల్ని మీదేసుకొని ముందుకు సాగేటటువంటి తత్వం కలిగిన వాళ్ళు అరుదుగా ఉంటారు. ఆ అరుదైన వారిలో మా మామ వీరన్న సారు, మామ నాన్న సారనాన్న.